వైసీపీలో పెను కలకలం రేగింది. అక్రమాస్తుల కేసులు మొదలుకొని అధికార అరాచకాల వరకు జగన్ కొరటీరిలో సాక్షిభూతంగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. రాజీనామా నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరూ ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. వేరే పదవుల్లో ప్రయోజనాలో లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదన్న సాయిరెడ్డి తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదని పేర్కొన్నారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా అవకాశమిచ్చిన జగన్కు తనను ఎంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతికి సదా కృతజ్ఞుడని పేర్కొన్నారు. దాదాపు 9 ఏళ్లు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చిన ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో రాజకీయంగానే విభేదించానన్న సాయిరెడ్డి చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని ఎక్స్లో పేర్కొన్నారు. ఇక సాయిరెడ్డి రాజకీయ సన్యాసానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణ నాయుడు తెలుసుకుందాం. రమణ, చెప్పండి, సాయిరెడ్డి అకస్మాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణమేంటి? వైఎస్ కుటుంబానికి తొలి నుంచి కూడా చాలా విధేయుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇటు వైఎస్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు అన్నదండలుగా ఉన్నాడు. మొత్తంగా ఆడిటర్ గా కుటుంబానికి పరిచయం అయ్యి అక్కడి నుంచి వైఎస్ సంబంధించినటువంటి కుటుంబానికి ఆడిటింగ్ చేస్తూ మన అక్రమస్తుల కేసులను కూడా చాలా వరకు వేల కోట్లు ఆర్జించి పెట్టడంలో చాలా సహాయపడ్డాడని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి. వీటన్నిటిపైన అక్రమాస్తుల కేసులను కూడా జగన్ తో పాటు ఆయన జైలుకి వెళ్లి వైఎస్ కుటుంబానికి ఆప్తులు కావడంతో, అలాగే కీలకమైనటువంటి వ్యక్తి కావడంతో జగన్ కూడా మొదటి నుంచి పార్టీలోనూ తొలుత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే కాలక్రమేణా రాను రాను ఆయనకు విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించడంతో తీవ్ర అసంతృప్తికి లోనై పూర్తిగా పార్టీ నుంచి బయటికి వెళ్లారనేటువంటి విషయాలు మాత్రం వైసీపీ శ్రేణుల నుంచి వినపడుతున్నాయి. చాలా కాలంగా అయితే వైసీపీ అధినేత జగన్ అలాగే ఆయన పట్ల జరుగుతున్నటువంటి పరిణామాలపై చాలా అసంతృప్తిగా ఉన్నాడు. మొదట్లో చూస్తే కనుక పార్టీ ప్రారంభించడం ముందు, అలాగే అంతకంటే ముందు నుంచి కూడా వైఎస్ కుటుంబానికి వీరే విధేయుడిగా ఉన్నాడు. అన్నిట్లో కూడా తోడునడి ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి తొలుత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా గడిచిన అధికారంలోకి వచ్చిన తర్వాత సాయిరెడ్డిని జగన్ ఒక విధంగా పక్కన పెట్టారనే చెప్పాలి. చూస్తే కనుక మొత్తంగా అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలు, అలాగే పార్టీలో కీలక బాధ్యతలు చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. పార్టీని అధికారంలో తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రతి విషయాన్ని కూడా జగన్ ఆయనతో చర్చించే పరిస్థితి ఉండేది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రాధాన్యత తగ్గించడం జరిగింది. సజ్జల ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి పార్టీలోను ప్రభుత్వంలో నెంబర్ 2గా పేరు తీసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయిరెడ్డికి మధ్య అభిప్రాయ భేదాలు రావడం జరిగింది. వారిద్దరి మధ్య విభేదాలు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో సజ్జలకే ఎక్కువగా జగన్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలోనూ కూడా విజయసాయిరెడ్డిని ఒక విధంగా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. తొలుత పార్టీ సంబంధించి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గాను కూడా విజయసాయిరెడ్డి నియమించారు. అక్కడ చాలా వరకు అభియోగాలు వచ్చాయని చెప్పేసి ఆయనను ఉన్నపలంగా తప్పించడం జరిగింది. అదే విధంగా పలు కేసులను కూడా ఆయన ఇరుక్కుపోయినప్పటికీ కూడా ఆయనకు అండదండలు అందించలేదు అనేటువంటి అభిప్రాయాన్ని విజయసాయిరెడ్డి సన్నిహితుల వద్ద చాలా రోజులుగా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇటు ఆయనతో పాటు అక్రమాస్తుల కేసులను జైలుకు వెళ్లిచ్చినప్పటికీ కూడా తొలి నుంచి కుటుంబానికి అండగా ఉన్నప్పటికీ కూడా తనను విస్మరిస్తున్నారు, తన పక్కన పెట్టారు అనేటువంటి అసంతృప్తితో దాదాపు 5 ఏళ్లుగా నలిగిపోయారు. తన ఆవేదనను కూడా తన సన్నిహితుల వద్ద పలుమార్లు వెళ్లబుచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఎక్కువగా కీలకమైనటువంటి సమావేశాల్లోనే అప్పుడప్పుడు కనిపించేవారు తప్ప మిగతా ఎప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు రాని పరిస్థితి గత 5 ఏళ్లలో కూడా జరిగింది. మొత్తంగా చూసుకున్న ఈ రోజు కాకుండా గడిచిన 5 ఏళ్లలోనూ ఆయన పక్కన పెట్టి ఆయన పట్ల ఒకంత అవమానకరంగా వ్యవహరించిన వల్లనే ఈ రోజు పార్టీ నుంచి పూర్తిగా బయటకు వెళ్ళడం, కొద్దిగా రాజకీయాల నుంచి తప్పుకుంటూ అశ్వత్థాన్యాసం చేయడానికి ప్రధాన కారణం అని చెప్పేసి వైసీపీ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. చూస్తే కనుక ఇటు వైఎస్ఆర్సీపీ సంబంధించిన రాజ్యసభ స్థానాలు 11 ఉండగా ఇప్పటికే ఇటు మోపిదేవి వెంకటరమణ, అలాగే బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య ఇప్పటికే రాజీనామాలు చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం కూడా రాజ్యసభలో తగ్గిపోయింది. అదేవిధంగా చూస్తే కనుక పార్టీ పదవుల కేటాయింపు విషయంలో కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తుంది.
గతంలో చూసిన పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ పార్టీ అధికారం నుంచి కోల్పోయిన తర్వాత ఢిల్లీలో చూస్తే కనుక ఆయన పదవి ఇవ్వకుండా మళ్ళీ ఆయన బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. దీంతో కూడా ఆయన మరింత అసంతృప్తికి లోనయ్యారు. ఇటు తనకు మొదటి నుంచి అండగా ఉన్నటువంటి జగన్ క్రమంగా దూరంగా పెట్టడం, అదే సమయంలో పలు కీలకమైనటువంటి కేసుల్లో ఇరుక్కుపోయినప్పటికీ కూడా తనకు మద్దతుగా నిలవకపోవడం, తనను రక్షించేటువంటి ప్రయత్నం చేయకపోవడంతో చాలా ఆవేదన చెంది తన సన్నిహితుల వద్ద కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇటు ఢిల్లీ మద్యం కేసులను కూడా ఇరుక్కుపోయారు గతంలో. అదేవిధంగా ఇటీవల చూస్తే కనుక కాకినాడ కోర్టు సంబంధించినటువంటి ఈ లావాదేవీలలో బెదిరించారని చెప్పేసి యూబీటీలో కేసు నమోదు చేసింది. దీంట్లో ప్రస్తుతం ఆయన విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటు సజ్జలతో విభేదాలు ఉండడం, అలాగే జగన్ వద్ద ప్రాధాన్యత తగ్గిపోవడం, అటు కేసులన్నీ కూడా చుట్టుముట్టిన పరిస్థితుల్లోనూ ఇక తనకు ఎవరు అండగా లేరు అనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి విజయసాయి రెడ్డి తను ఇక దూరంగా వెళ్ళిపోవడమే మంచిది అనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతోనే ఇక ఏ పార్టీ వైపు వెళ్లకుండా పూర్తి రాజకీయాల నుంచి పక్కకి తప్పుకోవాలి, తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి, సైలెంట్ గా ఉండాలనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్టుగా పార్టీ వర్గాలే చెబుతున్నాయి. చూస్తే కనుక కీలకమైనటువంటి నేతలు వైఎస్ఐసీలో చూస్తే కనుక ఎన్నికల తర్వాత కీలకమైనటువంటి నేతలు కూడా ఒక్కొక్కరిగా జగన్ కు గుడ్ బై చెబుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ కు బాబాయ్ వస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయన ఎన్నికల తర్వాత జగన్ కు గుడ్ బై చెప్పేసి జనసేనలో వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆయనతో పాటు చాలా మంది ఎక్స్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్ మినిస్టర్లు, అలాగే దాదాపు 10-15 మంది దాకా కీలకమైన లీడర్లు కూడా జగన్ ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే విజయసాయి రెడ్డి లాంటి నేత, తొలి నుంచి అండగా ఉన్నటువంటి నేత, పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి ఇటు పార్టీ నుంచి వెళ్ళిపోవడం పట్ల వైసీపీ శ్రేణులో మాత్రం పూర్తిగా కలకలం రేగిందని చెప్పాలి. చూస్తే కనుక అసలు విజయసాయి రెడ్డి నెంబర్ 2 గా వ్యవహరించి వచ్చారు గతంలో. అయితే ఇప్పుడు సత్యనారాయణ మొత్తం బాధ్యతలు అప్పగించిన అదే సమయంలో ఇది విజయసాయి రెడ్డి తప్పుకోవడంతో పాటు ఆయనతో పాటు మరికొంతమంది కూడా పార్టీని వీడేటటువంటి అవకాశం ఉందన్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. రేపు ఇళ్లలో విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా కొంతమంది వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి నేతలు కూడా, కీలకమైన నేతలు కూడా బయటకు వచ్చి రాజీనామా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే మొత్తానికి మొదటి నుంచి అండగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వైసీపీని వీడడం, రాజకీయాల నుంచి తప్పుకోవడం మాత్రం జగన్ పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. రమణ, చెప్పండి, విజయసాయి రెడ్డి రాజీనామా ప్రకటనతో వైసీపీలో కలకలం రేగినట్లు తెలుస్తోంది. అయితే విజయసాయి రెడ్డి ప్రకటనలపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉంది? ఇప్పటి వరకు అయితే ఇంకా అఫీషియల్ గా అయితే ఎవరు స్పందించలేదు. అయితే కొంతమందితో మాట్లాడినప్పుడు అయితే మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉండడం వల్ల మాత్రమే ఆయన పార్టీ వీడారు తప్ప మరే కారణం ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమైనటువంటి నేతలు స్పష్టం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ట్విట్టర్ వేదికగా తాను రాజకీయం నుంచి అసంతానం చేసినట్టుగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికైతే ఇంకా వైసీపీ నుంచి ఎవరు ఇంకా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కానీ అలాంటివి అయితే ఇంకా ఇప్పటివరకు ఏం జరగలేదు. అయితే పార్టీ నేతలతో మాట్లాడినప్పుడు మాత్రం అసంతృప్తితోనే వెళ్ళిపోయాడు. జగన్ చేసినటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లోనే తాను పార్టీ వీడాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయానికి కీలక నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే గతంలో చూస్తే కనుక ఇప్పుడు ఆలనాని కూడా చాలా జగన్ వ్యవహార శైలితో తీవ్రంగా మనస్తాపానికి లోనే ఆయన పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక అవంతి శ్రీనివాస్ కావచ్చు, గ్రంథి శ్రీనివాస్, అలాగే అప్పుడు కీలకమైనటువంటి నేతలందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఇటు విజయసాయి రెడ్డి కూడా కీలకమైన నేత రాజీనామా చేయడం అయితే వైసీపీలో కలకలం అయింది. వాళ్ళ పార్టీ శ్రేణులందరూ కూడా తీవ్రమైన చర్చ అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం నిర్ణయం అయితే తన వ్యక్తిగతమని చెప్పేసి విజయసాయి రెడ్డి ట్విట్టర్ పోస్ట్ లో తెలియజేయడం జరిగింది. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు ఏవీ లేవు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అదేవిధంగా ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ఆయన లేవరెత్తారు. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉంది తనకు అనేటువంటి అంశాన్ని కూడా ఈ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేయడం వెనుక కారణాలు ఏమై ఉంటాయి అనేటువంటి అంశం పైన కూడా ఆ పార్టీలో విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది.
సాధారణంగా పార్టీ వీడేటువంటి స్టేట్మెంట్ లో ఇవన్నీ ఉండవు. బట్ ఎందుకు ఆ అంశాలన్నీ ప్రస్తావించాల్సి వచ్చింది, ఆయన భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్తారు అనేటువంటి అంశం పైన కూడా కొంత పార్టీ శ్రేణులు అయితే ఒక విధమైనటువంటి చర్చ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందన్నటువంటి విజయసాయి రెడ్డి ఆ ప్రకటనపై మాత్రం కొంత చర్చనీయాంశంగా మారుతుంది. మొత్తానికి జగన్ కు బై చెప్పి పార్టీ నుంచి వీడిపోవడం వెనక మాత్రం వైసీపీ నేతలు అలాగే జగన్ కూడా ఒక విధంగా షాక్ గురయ్యారనే చెప్పాలి. ధన్యవాదాలు రమణ.